హల్లెలూయా. ముందుగా తండ్రిలోకి స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. చేరవచ్చిన బిడ్డలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వర్షంలో నడిపించిన రోజు కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు నూతన సంవత్సరంలో మనల్ని చక్కని ఆయురారోగ్యంతో వచ్చిన విధానం బట్టి అందరూ కూడా స్తోత్రాలు తెలియజేద్దామని. స్తోత్రం 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 స్తోత్రం. ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారము ఈ దినమంగా ఏర్పరచబడిన పత్రికా పాఠం చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి 8 వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి నుంచి 8 వరకు. రెండవ పాఠంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి 4 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి 4 వరకు. మూడవ పాఠంగా మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారము ప్రారంభ గీతము. అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆసనుడై ఉండగా నేను చూసి సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు వేరుచున్నాడు, ఆయనను స్తుతించుడి అని ఒక గొప్ప జన సమూహము చెప్పుట వింటిని. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, నీకు మొరపెట్టు నీ జనుల ప్రార్థనలు కరుణతో అంగీకరించుము. వారు తాము చేయవలసిన కార్యములను బాగుగా తెలుసుకుని వాటిని నమ్మకంగా నెరవేర్చుటకు రావలసిన కృపను శక్తిని దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగంలో జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. యుగముల గీతం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడుగాక. పర్వతములు నీ ప్రజలకు నెమ్మది పుట్టించును, చిన్న కొండలు నీతిని కలిగించును. హల్లెలూయా హల్లెలూయా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. హల్లెలూయా. అపొస్తలుల విశ్వాస ప్రమాణమును చెప్తాను, దయచేసి నాతో పడుకోగా చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవడానికి దేవుడికి